అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా, సమాధానంతో, ఆశీర్వాదంతో నింపబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతానండి, ఆలకించండి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన అద్భుతమైన మాట ఈ వచనమండి. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన యందు మనం నమ్మిక కలిగి, ఆయన యందు మనం విశ్వాసము కలిగి జీవించినప్పుడు, అంటే ఏదో కొండెళ్ళి అక్కడ పడమంటే పడుతుంది, లేదంటే కొండ సముద్రంలో పడమంటే పడుతుంది, దాని యొక్క అర్థం అది కాదు. కానీ దీని యొక్క అంటే ఈ వచనములో ఉన్న అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, ఏమండి, దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తామో, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, లేదంటే ఇది జరగదు, ఇంకా మన వల్ల కాదు అనుకున్న పరిస్థితులను కూడా దేవుడు సాధ్యపరుస్తాడు అనే ఆ భావము ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాలండి. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మీకు చిన్న ఉదాహరణగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. 6 లక్షల కాల్బలం ఉన్నారు ఇశ్రాయేలులు. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. వాస్తవంగా ఎక్కడైనా చరిత్రలో సముద్రము పాయలైనట్లు ఎక్కడ మనకు కనిపించదండి. కానీ దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మోషే దేవుణ్ణి అడుగుతాడో, మోషేతో దేవుడు అంటాడు, సాగిపోవుడి అంటాడండి. మరి మోషే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, మోషే దేవుని యందు నమ్మిక కలిగి జీవించినప్పుడు, ఎర్ర సముద్రము సహితము రహదారిగా 2 పాయలుగా మారి, ఇంక చూడండి, ఆరిన నేల మీద 6 లక్షల కాల్బలము కలిగిన ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళారండి. అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, సూర్యచంద్రులను ఆపిన దేవుడు, యోర్దాను నదిని ఏకరాశిగా చేసిన దేవుడు నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వడా? ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థనకు జవాబును ఆయన ఇస్తాడు. కాబట్టి విశ్వాసం కలిగి జీవించండి. దేవుడు మన జీవితాల్లో అన్ని సందర్భాల్లో ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోక, మన జీవిత కాల పర్యంతము వరకు కూడా దేవుని యందు విశ్వాసము కలిగి జీవిద్దాం. అట్టి కృపను, అట్టి ధన్యతను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.